మినిమం 1 నుంచి 2 lakh దగ్గరికి వెళ్ళొచ్చు 1 yearలో. 3 lakh వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా చేస్తే వస్తుంది? ఎవ్రీ మీటింగ్ అటెండ్ అవ్వండి, డిసిప్లిన్గా కూర్చోండి, భక్తి భావంతో వెస్టేజ్లో పనిచేయండి. సో అలాంటి మైండ్ సెట్ చేసుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవ్వడం జరిగింది. ఈరోజు ఈ డయాస్ ముందు కూర్చున్నటువంటి మహానుభావులందరూ కూడా గత 4, 5, 6, 7 సంవత్సరాల క్రితం మనలాగా జాయిన్ అయ్యి ఈరోజు మహోన్నతమైనటువంటి ఒక శక్తులుగా తయారవడం జరిగింది. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదంట. పేదవాడిగా సరిపోదామా? పేదవాడిగా సరిపోదామా? వెస్టీజ్ కంపెనీ దొరికిన తర్వాత కూడా పేదవాడిగా సరిపోతే దేవుడు అడుగుతుంది నేను నిలదీసి, కొన్ని లక్షల జీవరాశుల్లో మానవ జీవితం ఉత్తమమైన జీవితం, మీకు మానవ జీవితం ఇస్తే నువ్వేం చేసావని చెప్తే ఏం సమాధానం ఉంది? జీరో. వెస్టీజ్ దొరకకపోతే ఏం చేయలేదని చెప్పేసి దేవుడికి ఆ సమాధానం చెప్పుకోవచ్చు. వెస్టీజ్ దొరికిన తర్వాత కూడా నువ్వు నెగ్లెక్ట్ చేసి నీ జీవితం ఏం సాధించుకున్నా దేవుడికి అడిగిపోతే దేవుడు కూడా మళ్ళీ మిమ్మల్ని క్షమించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మీరు అందరూ కూడా, మా మధ్యలో ఒక మేడం ఉంది, బీబీ మేడం, స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఆయమ్మ, 2nd class క్వాలిఫికేషన్, వితౌట్ క్వాలిఫికేషన్ వెస్టీజ్కి మహానుభావుడు గౌతమ్ బాలి పెట్టాడు. ఆ ప్లాన్ 3 generations కూడా మహానుభావుడు పెట్టాడు. నువ్వు ఉన్న వరకే పని చేస్తున్నావు. మనం జాబులు చేస్తున్నావు, మనం చేస్తే వస్తున్నాయి 30, 40, 50. మనం చేయకుంటే వస్తున్నాయా? నువ్వు పోతే వాళ్ళని ఏమైనా రూల్ ఉందా? కానీ మన దేవుడు గౌతమ్ బాలి పేద ప్రజలను ఉద్దేశించి భారతదేశంలో పేదలని అత్యున్నత స్థాయికి తీసుకురావడానికి పెట్టినటువంటి 3 generation ప్లాన్ వెస్టీజ్. ఈ కరోనా టైంలో ప్రతి కంపెనీ వాళ్ళు రేట్లు పెంచారు. మానవతా విలువలు మన ఎండీ దగ్గర ఉన్నాయి కాబట్టి 25% డిస్కౌంట్ కరోనా లాక్డౌన్ పీరియడ్ మొత్తం కూడా ఇచ్చినటువంటి భారతదేశంలో గౌతమ్ బాలి అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. దేవుడు మా ఇంటికి వెస్టీజ్ని పంపించాడు, పట్టుకొని ఉపయోగించుకుంటే ఈరోజు ఈ నెక్స్ట్ మంత్ అన్వార్డ్స్ కరోర్పతి లిస్టులోకి వెళ్ళిపోతా ఉన్నా. ఇప్పటిదా థ్యాంక్ యూ. గత 45 years నుంచి నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ చాలా మంది జాబులు చేస్తున్నారు. 50,000, 60,000, 70,000 అంటే వాడికి 70,000, 70,000 శాలరీ అని చెప్పేసి ఇక్కడ చూసేటోళ్ళం. ఇప్పుడు అది 5 lakhs ప్లస్ అయిపోయింది. ఆ 70, 80 వాళ్ళు ఎక్కడ పోయారో నాకే తెలియదు. సో నా కాంపిటీషన్ జాబ్ హోల్డర్స్తో కాదు, మా ఊరు దగ్గర నాకు తెలిసిన రిలేటివ్స్ 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు సంపాదించిన వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకుంటున్నా. 2 years తర్వాత మిమ్మల్ని కూడా క్రాస్ చేస్తాను బిడ్డలారా వెస్టీజ్ ద్వారా అని చెప్పేసి. అంత గొప్ప అవకాశం వెస్టీజ్ లో ఉంది. నీకు ఎంత కావాలన్నా ఉంది, ఏమి కావాలన్నా ఉంది. మా సుబ్బాయి సార్ చెప్తా ఉంటాడు డైలాగ్ ఇప్పుడు, ఎంత కావాలన్నా ఉంది, ఏం కావాలన్నా ఉంది. నీ మైండ్ క్లియర్ చేసుకో, వెస్టీజ్ వైపు త్రికరణ శుద్ధిగా పనిచేయి. 2వ క్లాస్ చదువుతున్నటువంటి చదువుకున్న బీబీ మేడం, స్కూల్లో పనిచేసేటువంటి ఒక ఆయమ్మ, 5,000-6,000 పనిచేసే మేడం వెస్టీజ్ లో మా మీటింగ్ వచ్చి విని వెస్టీజ్ గొప్పతనాన్ని తెలుసుకొని పట్టుకుంటే లాస్ట్ మంత్ 67,000 అచీవ్ చేయడం జరిగింది. భారతదేశం ఎక్కడ ఉందా? ఒక స్టూడెంట్ MBA స్టూడెంట్ స్థాయి నుంచి వెస్టీజ్ లో లాస్ట్ మంత్ 35,000 తీసుకోవడం జరిగింది 6 months వర్క్ చేస్తే. అదేవిధంగా మాకు ఇక్కడ సర్వశ్రీ మేడం MA, B.Ed, MBA క్వాలిఫికేషన్, ఇంత క్వాలిఫికేషన్ ఉంది, జీతం పోతే 3,000 అంటే ఇంత జీతం ఉంది. స్టార్ట్ చేసినప్పుడు 10 years ప్రైవేట్ జాబ్ చేస్తే 12,000-13,000 రూపాయలు తీసుకునే మేడం వెస్టీజ్ లేక తీసుకొచ్చాడు మా సైదల్ సార్. 6 నెలలు ఎంట పడితే వెస్టీజ్ లేక వచ్చిన తర్వాత వదిలిపెట్టట్లేదు. 88,000 లాస్ట్ మంత్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అక్కడే ఉంది మన మధ్యలో. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మాకు ఇక్కడ నాగరాజు గారు 1,37,000, మా లింగయ్య గారు, ఇంకా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది, కేదారి గౌడ్, కలవకుర్తి, అదేవిధంగా మా సైదుల్ సార్ మీటింగ్ అంతా కూడా ఒంటి చేత్తో డీల్ చేసి మీటింగ్ కండక్ట్ చేసినటువంటి సైదుల్ సార్ 50,000 రూపాయలు జాబ్, మెడికల్ సేల్స్ మేనేజర్, ఇదే హైదరాబాద్ లో 50,000 రూపాయలు సేల్స్ మేనేజర్ వెస్టీజ్ ని అర్థం చేసుకొని 13,000 వెస్టీజ్ లో వస్తున్న టైంలో 50,000 జాబ్ రిజైన్ చేయడం జరిగింది. 13, 26, 29, 43, 47, 66, 88 ఈ మంత్ 1 lakh ప్లస్ వెళ్ళిపోతా ఉంది. సైలెన్స్ సార్ మీ ముందే ఉంది. అదేవిధంగా మరొక వ్యక్తి మా శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ, స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ జాబ్ మనందరి డ్రీమ్ చదువుకునే రోజుల్లో గవర్నమెంట్ జాబ్ వేసారు. ఆ గవర్నమెంట్ జాబ్ కొట్టి అందులో ఏమీ లేదని చెప్పేసి ఎడమ చేతితో సైన్ చేసి వదిలేసి వెస్టీజ్ జెండా పట్టుకుంటే 1,08,000 1 year. ఏం కావాలి మీకు చరిత్రలో? వెస్టీజ్ చరిత్ర ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రబ్బరబ్బలాడుతుంది జెండా అని చెప్పాలా? 2.5 కోట్ల మంది పనిచేస్తున్నారని మరొకసారి చెప్పాలా? దయచేసి మీ మైండ్ ఓపెన్ చేయండి.
బిలీవ్ చేయండి, అదృష్టంగా భావించండి. దేవుడు మీ ఇంటికి వెస్టీజ్ ని పంపించినట్టుగా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ అగైన్ వచ్చే ఏప్రిల్ కు మీరందరూ కూడా ఇదే వెన్యూకు కార్లలో వచ్చి 1-2 lakh తీసుకొని మీరందరూ కూడా హీరోల్లాగా, ఎస్ నేను అనుకుంటున్నా ఈరోజు హీరో లాగా అనుకుంటున్నా, ఫీల్ అవుతా ఉన్నా. ఏదో నేను సాధించానని గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. ఇంత టీములు క్రియేట్ చేయడం జరిగింది. మీరు తలుసుకుంటే శక్తి మీ అందరిలో ఉంది. ప్రతి వ్యక్తిలో శక్తి ఉంది, దాన్ని బయటకు తీయండి. సక్రమైన మార్గంలో దాన్ని షైన్ చేయండి. మీరందరూ కూడా ఒకనాడు ఇక్కడ మీ టీంతో మీటింగ్ చేయబోతా ఉన్నది ఇదే హాల్లో. జరుగుద్దా లేదా? జరుగుద్దా లేదా? కియా కార్ అనంతపూర్ లో తయారయ్యే రోజు యూట్యూబ్ లో న్యూస్ చూసి నేను అన్నా, బిడ్డ నువ్వు తయారుగా నేను కొంటానని చెప్పేసి అనుకున్నా. అప్పుడు నా ఇన్కమ్ 10,000 వెస్టీజ్లు. 10,000 ఉన్నప్పుడు ఆలోచన చేశా, నువ్వు తయారుగా నేను ఏదో ఒక రోజు తీసుకుంటానన్నా. పైన దేవుడు తదాస్తానున్నాడు. కియా కార్ 20 లక్షల కారు బయట ఉంది, క్యాష్ పెట్టి, నో ఫైనాన్స్. ఇప్పుడు కియాతో వచ్చిన ఈ మీటింగ్ కి జనవరి ఆన్వర్డ్స్ 1 crore కార్ తో రాబోతా ఉన్నాం. ఎక్కడ మీటింగ్ జరిగింది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు. అటువంటి గొప్ప అవకాశం ఉంది. మన అందరం కూడా వెస్టేజీకి తల వంచుదాం. తుఫానుకు తల వంచని పెను వృక్షం కుప్పకూలి కింద పడితే తల వంచిన గడ్డి పొరక హ్యాపీగా అనంతరం తల ఎత్తుకొని తిరుగుతుందంట. వెస్టేజీకి తల వంచిన ప్రతి మిత్రుడు రీచ్ అవ్వాల్సిందే, లగ్జరీ కార్లో తిరగాల్సిందే. అలాంటి గొప్ప స్థాయి, గొప్ప అవకాశం. దయచేసి మీకు తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో వెస్టేజ్ని దూరం చేసుకోకుండా, మీ అప్లైనర్ని చులకనగా చూడకుండా అప్లైనర్ని గౌరవించండి, వెస్టేజ్ని గౌరవించండి. మీ కుటుంబం కాదు, మీ పిల్లల 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 కుటుంబాలు కూడా మారిపోద్ది. ఒకప్పుడు ఎవరి సిద్ధార్థ్ సార్ కరోర్ పద్దా వలసపడటాయో ఈ రోజు వాళ్ళ బాబుకు చెప్తున్నాడంట, డాడీ సమ్మర్లో నన్ను ఎక్కడ చేసుకెళ్తావంటే ఇంటి టేబుల్ మీద గ్లోబ్ ఉందంట, ఆ గ్లోబ్ తిప్పితే నువ్వు చెయ్యి అక్కడ పెడితే ఆ దేశాన్ని చేసుకుపోతాను బిడ్డ అంటున్నాడంట. పవర్ ఆఫ్ వెస్టేజ్. అలాంటి లైఫ్ మనకు వద్దా? వద్దా? సెక్యూరిటీ లైఫ్ వద్దా? ఒక 1 లక్ష రూపాయల ప్రాబ్లం వస్తే మనం 10 మందికి ఫోన్ చేయాలా? 1 lakh కావాలంటే, అవునా కదా? ఇంకెందుకు మనకి ఇగోలు, ఇంకెందుకు మనకి బిల్డప్లు? ఉద్యోగాలను పట్టుకొని ఊగులాడదామా? ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగాల నుంచి విముక్తి కండి. వెస్టేజ్ని పట్టుకోండి, ఉద్యోగాలు చేయండి, వెస్టేజ్ సర్చ్ చేయండి, డెప్త్కి వెళ్ళండి, మీటింగ్స్కి వెళ్ళండి. ఈ విద్య నేర్చుకున్న తర్వాత మీ ఉద్యోగాలు మీరే ఎలా చేస్తే వదిలేస్తారు. వీళ్ళందరూ కూడా ఆకావకి చెందిన వాళ్ళు. ఒకప్పుడు ఉద్యోగం లేకుంటే బతకలేమనుకున్న వ్యక్తులు వెస్టేజ్తో మాతో జర్నీ చేస్తే సక్సెస్ అవడం జరిగింది. డబ్బు తీసుకుంటే వాళ్ళతో డబ్బు జర్నీ చేస్తే డబ్బులు వస్తాయి సార్. ఎండు కట్టెల్లో చేరిన పచ్చి కట్టె కూడా కాలిపోద్దంట. ఎస్ సార్, మీరు మాతో జర్నీ చేయండి. లక్షల కోట్లు సంపాదించే వెస్టేజ్ సిస్టంతో జర్నీ చేయండి. మీరందరూ కూడా కోటి